ప్రపంచంలో దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో చాలా విలువైంది ఏంటంటే మనిషి చాలా విలువైనవాడు. ఎంత విలువైన వాడంటే దేవుడే మన కోసం దిగే వచ్చే అంతటి విలువ. దేవుడే ఈ భూమిని, ఈ సర్వ సృష్టించిన దేవుడే ఈ లోకానికి దిగి వచ్చేంత విలువ కలిగిన వాడు మనిషి. నువ్వు అనుకోవచ్చు, నాదేముందిలే, నేనెంత టోన్లే, నా స్థాయి ఎంతలే, అందరికన్నా తక్కువ వాడిని కదా, అన్నిట్లో తక్కువ వాడిని అని నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ నా ఆర్థిక స్థితిగతులు సరిగా లేకపోవచ్చు, మానసికమైన పరిస్థితి సరిగా లేకపోవచ్చు, శారీరక రుగ్మతలతో బాధపడచ్చు. నాదేముందిలే. కాదు, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా విలువైన వాడివి. నీ విలువ ఎంతంటే దేవుడే ప్రాణం ఇచ్చేంత విలువ. ఎంత విలువ? దేవుడే, మనిషి కాదు. మనిషి నీకోసం 2 దెబ్బలు పడవచ్చు, లేకపోతే నీకు ఇంకా ఏదైనా మంచి కార్యాలు చేయవచ్చు, అంతవరకే. కానీ దేవుడే నీ కోసం దిగి వచ్చాడు అంటే నీదో ఏదో సంథింగ్, నీలో ఏదో స్పెషాలిటీ ఉంది దేవునికి. నువ్వంటే ఆయనకి మహా ఇష్టం, నువ్వంటే ఆయనకి మహా ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే ఆయన ఊరికే వచ్చి వెళ్ళిపోయేంత ప్రేమ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఊరికే వచ్చి కాసేపు కొన్ని రోజులు మనతో జీవించి 33.5 సంవత్సరం జీవించి వెళ్ళిపోయేంత ప్రేమ కాదు. నీకోసం ఈ లోకంలో ప్రాణం ఇచ్చేంత విలువ. ఎంత విలువ అంటే నీతో ఆయన నిబంధన చేశాడు. ఏ నిబంధన తెలుసా? నేను యెరూషలేమును క్యాపిటల్గా చేసుకొని మిమ్మల్ని నేను పరిపాలిస్తాను, మన 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 జీవితాలకి రాజుగా ఉండేంత విలువ. మనుషులు రాజుగా ఉండడం వేరు కదా, దేవుడే మనకు రాజుగా ఉన్నాడు, దేవుడే మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుడే మనల్ని పాలిస్తున్నాడు. మనల్ని పాలించేంత విలువ. నువ్వు ఎటువంటి వాడవైనా సరే, నువ్వు చాలా విలువ కలిగిన వాడివి, విలువ కలిగిన దానివి. దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం ఇచ్చి కొనబడేదానివి, కొనబడినవాడివి. నీకు అంత విలువ. ఎంత విలువ? దేవుని రక్తమే నీకోసం ధారపోసే అంత విలువ. అయితే దేవుడు నీ మీద కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నిన్ను ఇష్టపడుతూనే నీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు ఒక తల్లికి 2 కొడుకులు పుడితే, లేకపోతే 2 కూతుర్లు 4 కొడుకులు పుడితే, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి చేయాలి అని ప్రణాళిక ఉంటుంది, ఉండదా? నా పెద్ద కుమారుడు ఈ విధంగా ఉండాలా, నా చిన్న కూతురు పలాని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలా, ఇదిగో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండాలి, వాళ్ళు ఈ విధంగా ఆర్థికంగాను అన్ని విధాలుగా ముందుకు సాగిపోవాలా. ఇటువంటి ఆశలు లోకపరంగా మనం కలిగి ఉంటాం. అయితే దేవుని బిడ్డలకి మీద ఎంత ప్రణాళికలు ఉంటాయి చూడండి. యెరెమీయా 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా, నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను 11వ వచనం వరకు చదువునాను. చదువు. మీకు నిరీక్షణ కలుగునట్లుగా. కాదు. ఎస్, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏందంట నీ మీద ఒక చెప్పాలా అందరూ ఏం కలిగి ఉన్నాడంట? మళ్ళీ చదువుతావా మాట? యెరెమీయా 29:11 వచనం.
నేను మిమ్మల్ని గూర్చి చాలు. ఏందంట? మనల గురించి ఏదో ఉద్దేశించిన సంగతులు ఉన్నాయట. అమ్మా, అందరు నా సాయి చూస్తున్నారా? ఆర్డర్లో ఉన్నారా? నిద్రపోకండి ఎవరు, నా సాయి చూడండి. దేవుడు మనల్ని గురించి ఏదో ఉద్దేశిస్తున్నాడు. ఆయన మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. నిన్ను ఒట్టిదానిగా ఒట్టివాడిగా వదిలిపెట్టడానికి ఆయన ఈ లోకంలో మరణించలే. మళ్ళీ చెప్తున్నా, అయ్యా కొన్ని మా స్వయం కృత అపరాధాల వల్ల మేమే కొని తెచ్చుకున్నాం, కొన్ని పొరపాట్లు తప్పులు. అయినా కూడా నిన్ను వదిలిపెట్టడానికి ఆయనకి ఇష్టంలే. నీ మీద, నీ బిడ్డల మీద, ఇదిగో నీ భార్య మీద, నీ భర్త మీద ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయ్యా నా బిడ్డలు లోకంతో ఉన్నారు, అయ్యా వాళ్ళ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశం ఆయనకు ఉంది. ప్రియమైన దైవజనమా, ఇదిగో మనిషి స్వహస్తాలతో ఏదైనా ఒక వస్తువు చేస్తే దానికి ఒక ఉద్దేశపూర్వకంగానే తయారు చేస్తారు. ఇది ఈ వస్తువు పలానా దానికి ఉపయోగపడాలి అని. మనుషుడే ఇంత ఆలోచించి ఒక వస్తువుల నిర్మాణకుడు, ఈ లోకంలో మనం ఉపయోగించుకునే వస్తువుల నిర్మాణకుడైన మనిషే ఒక వస్తువుల గురించి ఇది ఇందుకు ఉపయోగపడాలి, ఇది దీనికి ఉపయోగపడాలి అని రెడీ చేస్తుంటే, దేవుడు మనల్ని సృష్టించుకుంటే ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చి, నేనున్నట్టు మీరు ఉండరు, మీరున్నట్టు పక్కన ఉండరు, పక్కన ఉన్నట్టు ఇంకోరు ఉండరు, వేరుగా మనల్ని దేవుడు సృష్టించుకుంటే, దేవుడు మన పక్షాన ఉద్దేశాలు ఉండవా? ఖచ్చితంగా ఆయన ప్రణాళికలు ఉంటాయి. ఆయన ప్రణాళికలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు, నాదేముందయా, నా మీదేం నీ మీద కూడా ప్రణాళిక ఉంది. నాదేముందయ్యా, ఆరోగ్యం బాగలేనోడిని, ఆరోగ్యం బాగలేనోడైనా సరే నీ మీద ప్రణాళిక ఉంది. నువ్వు గుర్తెరగాల. నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు నీ సొత్తు కాదు. నేను ఆదివారం కూడా చెప్పే మాట కదా, నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని యొక్క ప్రాపర్టీ. ఏంది? నువ్వు దేవుని యొక్క సొత్తు, నువ్వు దేవుని యొక్క ప్రజ, నీవు ఆయన యొక్క ప్రాపర్టీ. పొలాలు, స్థలాలు, ఇల్లు, బిడ్డలు, ధనం అన్నీ నీ ప్రాపర్టీ అయితే, నువ్వు ఎవరి ప్రాపర్టీ? దేవుని యొక్క ప్రాపర్టీ. నీ మీద ఒక ప్రణాళిక ఉంది. అందుకనే చూడండి, అబ్రహాము ఎడల దేవుని ప్రణాళిక ఏంది? జనములకు తండ్రిగా ఇతన్ని చేయాలి అని ప్రణాళిక. ఇదిగో మోషే ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏంది? ఐగుప్తి బానిసత్వం నుంచి నా ప్రజలను తీసుకొని రాగలిగిన ఇతడే మోషే మీద దేవుని పెట్టుకున్న ఉద్దేశం. యెహోషువ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏముంది? నా ప్రజలను కానానుకు నడిపించవలసింది ఇతడే. ఎంతమందిలో? లక్షల కాలు బలంలో యెహోషువ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశం ఏం తెలుసా? ఇతను నా ప్రజలను ఎడకు నడిపించాలా? కానానుకు నడిపించాలా. మోషే తర్వాత ఇదిగో నాయకుడు అవ్వాల్సిన వాడు ఇతడే. నోవహు ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంది? ఇదిగో మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులందరూ నాశనం చేయబోతున్నా, ఇతని ద్వారా తదుపరి జనరేషన్స్ ముందుకు రావాలి, ఇతని ద్వారా తదుపరి జనరేషన్స్ ఉద్భవించాలి, ఇతను తదుపరి జనరేషన్కి ఒక తండ్రిగా నియమించాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నోవాహు అర్థం కాల. నోవాహు తెలుసా? నోవాహు ఏం జరగద్దో తెలియదు. ఓడను తయారు చేయమన్నాడంతే ఓడను చేసుకుంటా పోతున్నాడు. నోవాహు ద్వారా తదుపరి జనరేషన్ ఉద్భవించబడతారని తెలుసా? తెలీదు. ప్రియమైన జన్మ, యోహాను ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచుటకు ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. క్రీస్తుకు ముందుగా వాడుకున్నాడు. పౌలు ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏంది? అన్య జనులకు
ఇదిగో ఇతను సాక్షిగా బ్రతకాలని దేవుని ఉద్దేశం ఉంది. అన్ని జనులకు సాక్షులుగా అపోస్తలుడైన పౌలుని వాడుకున్నాడు. ఇప్పుడు నేనంటాను, దేవుడు నీ మీద కూడా ఒక ఉద్దేశం ఉంది, లేదా నా మీద ఒక ఉద్దేశం ఉంది. నేను అసలు పరిచర్యకి వస్తాను అనుకోలే, నేను సంఘాన్ని నడుపుతాను అనుకోలే. చూడండి, ఆయన ఒక ప్రణాళిక, ఆయన ఒక ప్రణాళిక. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దైవజనమా, ఇదిగో కీర్తనలు 72వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తున్నాడు, దేవుడైన యెహోవా 72:18 అమ్మా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. చాలు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఒకసారి ఇటు పక్కన ఉన్న వాళ్ళంతా ఆ మాట పలకండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు ఎవరికి చేయువాడు? మనకే. మన పక్షాన ఆయన ఉద్దేశాలు ఏంటి? ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయన ఉద్దేశం. ఆశ్చర్య కార్యాలంటే మనకు ఊహకు అందనివి. నీ ఊహ కూడా అందం. నువ్వు అనుకుంటావు నా బిడ్డలు ఈ విధంగా ఉండాలా, ఆ విధంగా ఉండాలా అని ఆలోచిస్తావు. కాకపోతే దేవుని ఉద్దేశాలు నీ బిడ్డల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఉద్దేశం. నీ ఊహకు దేవుని ఊహకు అస్సలు పొంతనడదు. నువ్వు తక్కువగా ఆలోచిస్తే ఆయన చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు. అవి ఎలాంటి అంటే ఆశ్చర్య కార్యాలంట. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. గొప్ప కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఊహకు కూడా అందం ఆయన చేసే కార్యాలు. అందుకనే యోబుతో ఒక మాట అన్నాడు, యోబు నీకు జ్ఞానం ఉంటే ఆలోచించు, ఈ భూమికి నేను ఎక్కడ పునాది వేశాను చెప్తావా? చెప్పగలవా? ఎక్కడ పునాది ఉంది దీనికి? ఇది ఓర్నే లేదు, ఈ భూమికి పునాది ఉంది. ఎక్కడ వేసావో చెప్పగలవా? ఊహ కూడా అందం ఆయన చేసే కార్యాలు. ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో, ఇదిగో నీ కుటుంబ జీవితాల్లో, నీ జీవితాల్లో, ఇదిగో నీ వ్యాపార జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక వేస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు మీ ప్రణాళిక ప్రకారం జరగాలని. కాదు, ఆయన ప్రణాళిక ఏదో, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏదో నీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. నాకు ఇప్పుడే జరిగిపోవట్లేదు ఏందని అని ఆలోచిస్తున్నావేమో. ఇదిగో ఆయన నేను ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నానే, నా మాట నా మొర ఎందుకు ఆయన వినటం లేదు, ఎందుకు వినటం లేదు అని ఆలోచిస్తున్నావేమో. ఇదిగో పదును చేయబడని కత్తి పనికిరాదు. అవునా? మొద్దు కత్తి చేతికిస్తే అది ఉపయోగమా? పదును చేయబడాలి. దేవుడు ఇదిగో ఆశ్చర్య కార్యాలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే నువ్వు పదును చేయబడలా. ఇంకా ఏంది? పదును చేయబడలా. పదును చేయబడని గొడ్డలి నరకడానికి పనికిరాదు. ఆలస్యం ఎందుకు జరుగుతుంది నీ జీవితంలో అంటే నువ్వు పదును చేయబడుతున్నావు. ఒక రోజుకి సంపూర్ణమైన ఆయుధంగా నేను తయారు చేస్తాడు. నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏం జరుగుతాయి? అద్భుతాశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రియమైన
దైవజనమా చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి శారాకి పిల్లలు లేరు. కొన్ని సంవత్సరాలు దేవుడు ఇస్తానన్నాడు, ఇలా ఎదురు చూస్తా ఉన్నారు. జీవితంలో, అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగిపోయినాయి. దేవుడు తీసుకురావాల్సిన సంతతి వేరుగా ఉంటే వీళ్ళు వేరే విధంగా ఆలోచించినారు. అమ్మా, నేను నీ జీవితంలో వేరే విధంగా ఆలోచిస్తే నువ్వు ఇంకో రూట్లో ఆలోచించావమ్మా. ఇదిగో ఇంక నీ జీవితంలో చేసే కార్యాలు నేను చేయను అన్నాడా? ఆగిపోలా. దేవుని యొక్క ఉద్దేశం శారా జీవితంలో వేరుగా ఉంది. హల్లెలూయా. ఇదిగో జనములకు తల్లిగా ఆమె నియమించాడు. దేనికి? ఒక్క బిడ్డ లేదంటే జనాలకు తల్లిగా నియమించాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు. ఇదిగో నేను గొర్రెలకే పరిమితం, నా జ్ఞానం గొర్రెల దాకే ఆగిపోయింది. ఇదిగో నా అన్నోళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, ఒక్కొక్కరు ఎస్ఐలు, పోలీసులు, ఇదిగో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ రాజు దగ్గర ఒక్కొక్క సైన్యాధిపతులు. నేను మటుకు ఒక గొర్రెలు కాసుకునేవాడినే, నా స్థాయి ఇంతవరకే అనుకున్నాడు దావీదు. తీసుకొని పోయి దేవుడు, ఆయనకి ఉద్దేశం ఏంటంటే రాజు చేయాలని. ఏంది? రాజు చేయాలని. అంత మాత్రమే కాదు, దావీదు కుమారుడు నేను అని అనిపించుకోవాలని అంత ఉద్దేశం. హల్లెలూయా. దావీదు కుమారుడు నేను అని దేవుడు అనిపించుకునే అంత ఉద్దేశం దావీదు పక్షాన ఉంది. ఇదిగో అన్నలు కొట్టేశారు, గుంటలో పడేశారు, భయంకరమైన పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితి, అన్నం లేని పరిస్థితి. ఇదిగో బానిసగా ఇదిగో ఐగుప్తుకి కొనిపోబడ్డాడు. తీసుకొని వచ్చి దేవుడు పెద్ద ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు యేసోబని. కల్లో కూడా ఊహించాడా? కల్లో. ఆయన కార్యాలు ఓకంతం. ఎక్కడో బాబాయ్ దగ్గర తల్లిదండ్రులు లేని పరిస్థితి, బాబాయ్ దగ్గర బ్రతుకుతున్న హదస్స ఎస్తేరుని తీసుకొని పోయి ఎక్కడ కూర్చోబెట్టాడు? రాణి స్థానంలో కూర్చోబెట్టాడు. అమ్మా, నా సాయ చూడాలా? నా సాయ చూడండి, నిద్రబాబాకండి కూర్చోబెట్టాడు. నీ మీద కూడా ఆయనకి ఉద్దేశాలు ఉన్నాయి. ఇదిగో బబులోనుకు బానిసగా కొనుపోబడిన దానియేలుని తీసుకొని పోయి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. నీ మీద కూడా ఆయనకి ఒక ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. దేవుణ్ణి అడగాలే, దేవా నా మీద నీ ప్రణాళిక ఏంది? ఈ లోకం నుంచి నన్ను వేరుపరిచావు, చాలా సంతోషం. దేవా నా జీవితంలో నీ ప్రణాళిక ఏంది? ఎప్పుడైనా మీరు అడుగుతున్నారా? నీ ఉద్దేశాలు ఏంది నా కుటుంబ పక్షాన్ని అడుగుతున్నారా? మీ ఉద్దేశాల కోసం ప్రార్థిస్తున్నారా? అడుగుతున్నారా? ఖచ్చితంగా అడగాలి దేవుణ్ణి. చాలా మంది జీవితాలు అడగకనే విఫలమయ్యాయి. చాలా మంది జీవితాలు దేవుని ఉద్దేశాలు ఏందని అడక్క, నా ఉద్దేశం చెయ్యి, నా ప్రకారమే చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యయ్యా అని ప్రార్థించి దేవుడి దగ్గర ఏడ్చిన జనాలు ఉన్నారు. కానీ నీ ప్రకారమే నన్ను బ్రతకని, నువ్వెట్ట జీవించాలనుకుంటున్నావో అట్లాగే నన్ను జీవించని, నీ ఉద్దేశంలో నా బ్రతుకు ఏ విధంగా ఉందో అదే విధంగా నన్ను ఉండని అని ఏ రోజైనా మీరు ప్రార్థన చేసిరా? మీరు దేవుని ఇలా అడగాలి, నైనా నీ ప్రణాళిక ఏంది నా మీద? నీ ఉద్దేశం ఏంది నా మీద? నువ్వు నా కోసం ఊరకనే వచ్చిపోలే, నా కోసం ఊరకనే నీ రక్తం కార్చిపోలా, నా మీద ఏదో ఉద్దేశాలు కలిగి ఉన్నావు. ఇదిగో తనతో తిరిగిన 12 మంది శిష్యులకు కూడా ఆయన ఉద్దేశాన్ని ఇచ్చిపోయాడు. ఏం చెప్పాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి శిష్యులకే అప్పగించాడు ఆయన, మీకు కూడా అప్పగించాడు ఆయన. ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి. దేవుడు
నీ పట్ల కలిగిన ఉద్దేశాలు నెరవేర్చబడడం లేదంటే నువ్వు ఇంకా ఏం సరి చేయబల్లా? ఏం కాల? పొదును గాల. ఇక్కడ ఉండేదంతా రైతులే, ఇక్కడ ఉన్నది పొలం చేసిన వాళ్ళే. పొదును లేకపోతే పొలం పండుద్దా? పొదునుంటేనే, పొదునులో విత్తనాలు వేస్తేనే పండుతాయి. పొదును లేకుండా రాయలు, తుప్పలు, బండలు ఉన్న పొలాన్ని ఎంత దున్ని నువ్వేయి, గింజలు పడతాయేమో? పండవు. పొదునంటే ఏంది? ఏదమ్మా, ఎవరు చెప్పారా? తడే పొదునంటే? ఇప్పుడు నేను ఇలా అంటా, నాకు తెలియదులే. ఇప్పుడు రాళ్ళు, ముళ్ళు, పెద్ద పెద్ద బండలు ఉంటాయి, దాంట్లో తడి ఉంటుంది, పండద్దా? మంచిర్యాల అంటే ఏంది? మెత్తగా చేయబడాలి. ఏంది? మెత్తగా ఉండాలి. ఇట్లా భూమి పట్టుకుంటే పిండి పిండిగా ఉండాలి. అవునా? మెత్తగా ఎరువేసి దున్ని ఒక్క రాయి లేకుండా, ఒక్క బండ లేకుండా మెత్తగా ఉంటే అప్పుడు చల్లితే పండుతాయి. నీ జీవితంలో కార్యాలు జరగటం లేదంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడటం లేదంటే, ఇదిగో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదంటే నువ్వు దున్నబల్ల. ఏం వల్ల? దున్నబల్ల. మెత్తగా చేయబల్ల. ఏం చేయబల్ల? పిండి పిండిగా చేయబల్ల. ఇంకా ఏందో నీ జీవితం అనే పొలాల్లో ఏందో రాళ్ళు ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్న కార్యాలు జరగటం లేదు అంటే నువ్వు పొదును చేయవల్లే. సంపూర్తిగా నీ జీవితాన్ని దేవునికి నువ్వు అర్పించటంలే. నీ జీవితం ఐతూకు లాగా ఉంది. ఎలా ఉంది? ఎక్కడున్నాడు ఐతూకు? ఏడున్నాడు? కిటికీలో ఉన్నాడు. ఇటు చూస్తున్నాడు, మళ్ళీ ఒక పక్క లోకం వైపు చూస్తున్నాడు, మళ్ళీ మందిరంలో చూస్తున్నాడు. ఒకవైపు లోకంలో ఉంటున్నాడు, ఒక కాలు లోకంలో ఉంటుంది, ఒక కాలు మందిరంలో ఉంటుంది. కుదరదు. పొదును చేయబడలే. నీకు ఆశీర్వాదం రావాలంటే ఇదిగో నీ మనసు మెత్తగా చేయబడాల. విరుగని మేఘం కురువదు భూమిలో, పగులను నేల ఫలములనీయదు. యాకోబును విరిచిన దేవా, యాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము మమ్మీ ధరలో, ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నువ్వు మెత్తగా చేయబడాలి. ఏంది? అన్ని విషయాలు. ఒక్క విషయంలో కాదు, ప్రతి ఒక్క విషయంలో. సారవంతం లేకపోతే భూమి ఫలించదు. ఇదిగో నీ జీవితంలో సారవంతం లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో ఫలించవు. ప్రేమయ్య, బయట అల్లరి చేస్తున్నారు, వాళ్ళకి 4 తగిలించు. సారవంతం లేకపోతే నువ్వు ఫలించవు. అలాగనే ఉండే బాధ. రెండవదిగా చూడండి, నెహెమియా 13వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాస్తున్నాడు. అమ్మా, ఇశ్రాయేలులకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచెను. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చబడిందట. ఏందంట? వారు అన్నపానములు తీసుకొని
ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని వాళ్ళని శపించమని బిలాముకు ప్రోత్సాహపరిచరి. ఆయనను శాపములను ఆశీర్వాదముగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపం ఎలా మారిందంట? ఆశీర్వాదం. అబ్బో, దేవుడు నీ శాపాలను ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు నమ్మితే. దేవుడు అన్న మాట ప్రతిసారికి నువ్వు నమ్మితే చాలాసార్లు వాడాడు. నువ్వు నమ్మితే నువ్వు బాగుపడతావు. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే. దేవుడు ఈరోజు మీతో కూడా అంటాడు, నువ్వు నమ్మితే నీ శాపం ఆశీర్వాదంగా మారిపోద్ది. దేవుని యొక్క ప్రణాళిక అది. ఇంకో మాట చెప్పమంటావా? నిన్ను బట్టి శాపముగా ఉన్న నీ కుటుంబం ఆశీర్వాదంగా మార్చబడాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, చూడండి, యోసేపును బట్టి ఫరో ఇంటికి ఆశీర్వాదం. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. అబ్రహామును బట్టి లోతుకు ఆశీర్వాదం. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి లోతుకు ఆశీర్వాదం. ఆకాను బట్టి తన కుటుంబానికి ఇశ్రాయేలుకి శాపం. యోనాను బట్టి వాళ్ళకు శాపం. ఎవరిని బట్టి? ఇప్పుడు చెప్పండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతాడు. నిన్ను బట్టి ఏంది నీ కుటుంబానికి? నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? అందుకే ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా ఏందంట? నీ నిమిత్తము ఆ శాపమును, నీ నిమిత్తము నీ కుటుంబంలో నీ శాపం ఆశీర్వాదంగా మార్చబడుతుందా? మార్చబడాలి. నువ్వు కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చబడాలి. ఆశీర్వాదంగా మార్చబడాలి. అబ్రహామును బట్టి లోతు కుటుంబం ఆశీర్వాదంగా మార్చబడింది. యోసేపును బట్టి ఫరో ఇంటి వారు ఆశీర్వాదంగా మార్చబడ్డారు. యోనా బట్టి ఓడవారు శాపంలోకి వెళ్ళిపోయినారు. ఆకాను బట్టి కుటుంబం ఇశ్రాయేలు చనిపోయినారు. కుటుంబంలో ఒక్కడన్నా దేవుని ఎరిగిన వాడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం తొలగిపోద్ది. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి. ప్రియమైన దైవజనమా, ఎలా ఉంది నీ పరిస్థితి? దేవుడు ఈరోజు బల దగ్గరికి నేను తీసుకొని వస్తున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? ఆశీర్వదింపబడలేదా? మూడవదిగా కీర్తనలు 30వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము మౌనంగా ఉండక ఏందంటమ్మా ఈ మాట? నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. నా అంగలార్పు అంటే ఏంది? ఏందమ్మా అంగలార్పు అంటే? అమ్మా మీరు చూడాలా నా సాయి. అంగలార్పు అంటే ఏంది? ఏడుపు ఎట్లాగా మారిందంట?
యాడైనా ఏడుపు నాట్యంగా మారేది అన్నావా? నీ దుఃఖమును సంతోషముగా మార్చాలని అనేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఏం ప్రణాళిక? దుఃఖము సంతోషకరంగా మారాలి. ప్రియమైన దేవుని జనమ, ఇదిగో ఆయన ఇరుకులో విశాలత కలుగు చేయవాడు. ఏంది? ఇరుకులో విశాలత. నలిగిన హృదయాన్ని దృఢపరచగలిగిన దేవుడు. నలిగిన హృదయం దేవుని దగ్గర నువ్వు మొరపెడతంటే, దేవుని దగ్గర నువ్వు ఏడుస్తా ఉంటే, దేవుని దగ్గర నువ్వు గొగ్గోలు పెడతా ఉంటే ఆయన చూస్తూ ఉంటాడనుకున్నావా? ఆయన చేతగాని దేవుడు కాదు. మన దేవుడు సర్వ సైన్యములకు అధిపతి. ఆయన అంటున్నాడు, నీ దుఃఖము నేను సంతోషకరంగా మారుస్తా. నా ప్రణాళిక అదే. నిన్ను సంతోష పెట్టాలని నా ఆశ. నువ్వు అనుకుంటున్నావేమో నాకెవరు లేరు అని. నో, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలన్నదే ఆయన ఆశ. నిన్ను సంతోషకరంగా మార్చాలన్నదే ఆయన ఆశ. యెషయా 51వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి. యెషయా 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. ఏదంట? ఏ నాదం అంట? సంగీత నాదాలు వినపడతాయి. దేవుని దగ్గర నువ్వు ప్రలాపిస్తుంటే, దేవుని దగ్గర నువ్వు ఏడుస్తా ఉంటే, ఇదిగో నీకు వినపడేది ఏం తెలుసా? సంగీత నాదాలు. నిత్య సంతోషము ఎక్కడ ఉంటుందంట? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంటుందంట నిత్య సంతోషం? వారి తలల మీద ఉంటుంది. మీ తల మీద సంతోషం ఉంటుంది. వారు సంతోష ఆనందము కలవారుగా ఉంటారు. ఇదిగో దుఃఖమును నిట్టూర్పు ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. ఎగిరిపోతాయి. నిన్ను సంతోష పెట్టాలనేది ఆయన ప్రణాళిక. నిన్ను దుఃఖము నుంచి ఆనందములకు తీసుకురావాలనేది ఆయన ప్రణాళిక. నిన్ను శాపము నుంచి విమోచించాలనేది ఆయన ప్రణాళిక. నిన్ను ఊరకనే వదిలేస్తాడు అనుకున్నావా? నో, నిన్ను ఊరకే వదిలే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏడుస్తా ఉంటే చూసి చూన్నట్లు ఉంటాడు అనుకున్నావా? నో, కరిగిపోయే మనసు కలిగిన వాడు ఆయన. దేవుని జనమా, నా దేవుని జనమా, అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాస్తాడు, చదవండి. ఇప్పుడు నేను అనుభవించున్న శ్రమలయందు నేను ఏం చేస్తున్నాను? సంతోషం. శ్రమల్లో సంతోషం అమ్మా, శ్రమల్లో దుఃఖం అమ్మా. నువ్వు శ్రమల్లో దుఃఖపడుతున్నావేమో, ఇదిగో ఆయన శ్రమల్లో సంతోషాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీ శ్రమల్లో నీకు ఆనందం కలిగి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలన్నదే ఆయన ప్రణాళిక. ఆయన చేసే కార్యాలు ఊహకందవు, ఊహకందవు. నా దేవుని జనమా, ఇదిగో నిన్ను సంతోషముగా ఉంచాలన్నదే ఆయన ఉన్నతమైన ప్రణాళిక. 4వదిగా కీర్తనలు 81వ అధ్యాయం 16వ వచనం చూడండి. కీర్తనలు 81:16. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి చాలు. దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసా నీ పట్ల? అమ్మా,
అయ్యా నా సాయి చూడండి, ఏంటంటే శ్రేష్టమైన గోధుమలతో, శ్రేష్టమైన వనరులతో నిన్ను తృప్తిపరచాలనేది ఆయన ప్రణాళిక. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, శ్రేష్టమైన ప్రతి ఈవిని నీకు ఇస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలును మన్నాతో పోషించిన దేవుడు, ఇశ్రాయేలును ఇదిగో మాంసముతో పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నీకు శ్రేష్టమైన ఇవ్వాలను కూడా. ఇశ్రాయేలులో నిన్ను చేర్చుకున్న దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడై ఉన్న దేవుడు నీకు దేవుడుగా ఉండడా? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు వేదన చెందుతున్నావు? అన్నపానములు ఇచ్చి వాళ్ళని పోషించిన దేవుడు, ఇదిగో ఏలియాను ఇదిగో రొట్టెతో మాంసముతో పోషించిన దేవుడు నిన్ను పోషించడా? నిన్ను పోషించడా? రాజులనే అభిషేకించేటట్లు ఆశీర్వాదంగా సమూయేలు మారాడే, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడా? శ్రేష్టమైన వనరులు, ఇదిగో ఆయన ఇచ్చే వనరులు ముక్కిపోయి ఉండవు. ఏంది? శ్రేష్టమైన గోధుమలు. ఏంటంటే ఈ శ్రేష్టమైన వనరులతో నిన్ను పోషిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కావాలా, నాకు అల్లా బియ్యం సరిపోతాయిలేయ్యా, ఇదిగో ఇళ్ళ బియ్యం సరిపోతాయిలేయ్యా అనుకుంటున్నావు కాదు. నో, ఆయన పాసిపోయిన వాటితో నిన్ను పోషించే దేవుడు కాదు నా దేవుడు. నిన్ను శ్రేష్టమైన వనరులతో, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించాలనుకునే దేవుడు. ప్రియమైన దేవుని జనమా, ఆయన తక్కువగా చూస్తున్నావేమో. నీ కళల్లో నుంచి ఇదిగో ఆయన నువ్వు అర్థం చేసుకోవడం కష్టం. ఆయన నీకు అర్థం కాడు. ఆయన యొక్క ఉన్నతమైన పిలుపు నువ్వు అర్థం చేసుకోవాలి. 5వదిగా చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. పరమగీతములు ఆలకించుడి. ఏందంట? నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతను వచ్చుచున్నాడు, గంతులు వేయచ్చు, మెట్టల మీద అతను వచ్చుచున్నాడు. దేవుని స్వరం, ఇదిగో మాట వింటూ దేవుడు చెప్పింది చేయాలన్నదే ఆయన ప్రణాళిక. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రణాళిక ఏం తెలుసా అమ్మా? నా సాయి చూడండి, ఇదిగో ఆయన స్వరం నువ్వు వినాలని ఆయన ఆశ. ఆయన స్వరం వింటే నువ్వు తలుపు తీస్తావు. ఏంది? ఆయన స్వరం నీకు వినపడాలి. అందరికి వినపడదు. నేను మళ్ళీ చెప్తున్నా, లోకంలో చాలా మంది ఉన్నారు కదా, అందరికి వినపడదు ఈ స్వరం. ఇదిగో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెలు మాత్రమే వింటాయి. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి వాడితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? మేము భోజనం చేస్తాం. ఇదిగో నీ కుటుంబం ఆయన స్వరం వినాలే, నువ్వు ఆయన స్వరం వినాలే, నీ బిడ్డలు ఆయన స్వరం వినాలే, నీ భర్త ఆయన స్వరం వినాలే. ఆయన స్వరం వినేదాకా ఇదిగో ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఆయన స్వరం నువ్వు వినాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏం తెలుసా? నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని నువ్వు ఆలింగనం చేసుకోవాలి. ఆయన నీ దేవుడు, ఆయన నీ రాజు, ఆయన నీతో ఉండాలనుకుంటున్నాడు. అందుకని ఆయన స్వరం నిన్ను పిలుస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని మాట విన్నాడు అబ్రహాం, దేవుని మాట విన్నాడు ఏలియా. దేవుని మాట విని శిష్యులు లోతుకి వల్ల వేశారు. మాట
స్వరం. నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వినటంలా ఆయన ప్రణాళిక ఎక్కడో మిస్ అయిపోతుంది నీ జీవితంలో. ఆయన మాట వినలేదు లోతు భార్య, ఆయన మాట వినలేదు యోనా, మాట వినలా. ప్రియమైన దేవుని జనమా, యెహెజ్కేలు భక్తుడు రాస్తున్నాడు. యెహెజ్కేలు 1వ అధ్యాయం 28వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. యెహెజ్కేలు 1వ అధ్యాయం 28వ వచనం చదవండి, నేను ముగిచ్చేస్తాను అమ్మా. 1:28. యెహెజ్కేలు 1:28. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిల పడగా నాతో మాట్లాడు ఒక స్వరము. స్వరం. విశ్వాసి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నావా? నీ ప్రార్థన, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎవరితో నడిపింపబడుతుంది? దేవుని స్వరం ప్రకారమే, ఆయన మాట ప్రకారమే నీ ప్రార్థన నడిపింపబడుతుందా? లేకపోతే నీ సొంత ప్రార్థనలు, అలవాటు ప్రార్థనలతోనే ముందుకు సాగిపోతున్నావా? నేను సాష్టాంగ పడగా ఏందంటమ్మా? ఈ మాట నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు? ఏందంట? నేను చూచి ఏం పడ్డాడంట? దేవుని స్వరం వినపడాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఆయన దగ్గర ఏం పడాలా? నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు? దేవుని స్వరం నీ దగ్గర నీకు వినపడాలంటే నువ్వు సాగిల పడాల్సిందే, నువ్వు విధేయుడిగా ఉండాల్సిందే, నువ్వు తగ్గించుకొని బ్రతకాల్సిందే, నువ్వు అణిగి మణిగి ఉండాల్సిందే, మెత్తని స్వభావం ఉండాల్సిందే, ఇదిగో పొదును చేయబడవలసిందే. ఆయన ప్రణాళికలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఆయన దగ్గర సాగిల పడాల్సిందే. సాగిల పడకపోతే నువ్వు అట్టే ఉండిపోతావు. ప్రియమైన దైవజనమా, ఆఖరిగా మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి అమ్మా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఇదిగో ఉగ్రత పాలవ్వడానికి నియమింపలేదు. రాబో ఉగ్రత నుండి తప్పించి నేను నిత్య రాజ్యంలో చేర్చాలనేది ఆయన ప్రణాళిక. అంతమించుకోట్లే. నీ ఉగ్రత దినమందు నిన్ను వెండి బంగారం నువ్వు సంపాదించుకున్న ఆస్తిని నిన్ను కాపాడు. ఉగ్రత నుండి నిన్ను క్రీస్తు మాత్రమే తప్పించగలడు. మారు మనసు పొందువారు తప్పించబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉగ్రత దినం ఉంది. దాని నుంచి నువ్వు తప్పించుకోబడాలనే ఆయన యొక్క ఉద్దేశం. దాని నుంచి నువ్వు రక్షింపబడాలన్నదే ఆయన యొక్క ప్రణాళిక. ఆయన యొక్క ప్రణాళిక అదే. నేను రక్షించుకోవాలన్నదే ఆయన ప్రణాళిక. నేను కాపాడుకోవాలన్నదే ఆయన ప్రణాళిక. ఇదిగో ఆయన ఇచ్చిన స్వరూపం, ఇదిగో ఆయన ఇచ్చిన పోలిక, ఇదిగో నీలో చెడిపోకూడదనే ఆయన ప్రణాళిక. నిన్ను మళ్ళీ తన సొత్తును చేర్చుకోవాలనే ఆయన ప్రణాళిక. నిన్ను మళ్ళీ ఆయన రక్షించుకోవాలని ఆయన ప్రణాళిక. నిన్ను మళ్ళీ ఆయన హక్కును చేర్చుకోవాలని ఆయన ప్రణాళిక. ఒక ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రత నుండి నిన్ను కాపాడుకోవాలన్నదే ప్రణాళిక. ఆయన ప్రణాళికందు యవనస్తులు కలలు కందురు. ఏంది? యవనస్తులు కలలు కంటారు. యుద్ధ వాతావరణం అనే కళ్ళగంటారు. ఇదిగో నాకు ఆ మధ్య కాలంలో యుద్ధాలు జరుగుతున్నట్టు కళ్ళు, యుద్ధ వాతావరణం జరుగుతున్నట్టు కళ్ళు నేను మా అమ్మతో కూడా పంచుకున్నా.
రాబో ఉగ్రత ప్రారంభమవుతా ఉంది. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. ఇదిగో ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలని ఆయన ప్రణాళిక. నీకోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు. నీకోసం ఇదిగో రక్త మాంసం గల వారిలో పాలిభాగస్తుడిగా చేర్చబడ్డాడు. నీకోసం కరిగిపోయాడు, నీకోసం ఒదిగిపోయాడు, నీకోసం ఆయన తగ్గించుకున్నాడు, నీకోసం మొహాన ఉబ్బు వేయబడింది, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం నలిగిపోయాడు, నీకోసం అవమాన పాలు పొందాడు. ఇదిగో నిన్ను రక్షించుకోవాలని, ఆ ఉగ్రత దినమందు ఇదిగో నిన్ను కాపాడుకోవాలని ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ మీద. ఇదిగో నిన్ను నన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరని ఆయనే కుమారుని రూపంలో ఈ లోకంలోకి దిగాడు. హల్లెలూయా. సమస్తాన్ని నిర్మించిన దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకంలో పాదం మోపాడు. ప్రేమేనా దైవజనమా, నీకోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నీలా బ్రతికి శ్రమలు భరిస్తే నువ్వు ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలు భరించలేవా? చిన్న చిన్న బాధలు భరించలేవా? ఇదిగో ఆయన సిలువ వైపు చూద్దాం. కళ్ళు మూసుకోండి. దేవా, ఇదిగో నా మీద ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నావు. నా మీద నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి నీకు వందనాలు నాయనా. దేవా, ఇదిగో నాయనా, గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించాలన్నదే నీ ప్రణాళిక. ఇదిగో శాపము నుండి నన్ను ఆశీర్వాదముగా మార్చాలన్నదే నీ ప్రణాళిక. ఇదిగో నైనా నా దుఃఖాన్ని, నా కన్నీటిని సంతోషముగా మార్చాలన్నదే నీ ప్రణాళిక. ఇదిగో నైనా శ్రేష్టమైన వరలతో నన్ను తృప్తిపరచాలన్నదే నీ ప్రణాళిక. నీ స్వరము వినాలని నీ దగ్గర సాష్టాంగ పడుతూ ఇదిగోనైనా నీ స్వరం వినాలన్నదే నీ ప్రణాళిక. ఇదిగోనైనా రాబోతున్న ఉగ్రత దినము నుండి నేను తప్పింపబడాలన్నదే కదా నీ గొప్ప ప్రణాళిక. నేను ఎండిపోతే నీకెందుకు అని అనుకోలేదు. నేను నాశనం అయిపోతే నాకేమిలే అని మీరు అనుకోలేదు. నేను నరకానికి వెళ్ళిపోతే నాకేమిలే అనుకోలేదు. నా కోసం ఈ లోకానికి దిగి వచ్చావు, నా కోసం మరణించావు, మరణాన్ని కూడా రుచి చూశావు. నా కోసం ఆ కల్వరిలో యాచనలు చేశావు. నా కోసం దేవా, ఎంత గొప్ప దేవుడివి. ఇలాంటి దేవుడి పరమందులు ఉన్నారా? నిన్ను అపార్థం చేసుకునే జనం, ఆయన భిక్షమెత్తుకున్నాడు అని, ఆయన యాచనలు చేశాడని నీకోసం అపహసించే జనం ఈనాటికి లేకపోలే. నా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడివి. శాశ్వతంగా ఈ మనిషిని ఇదిగో మరణాన్ని నుంచి తప్పించి మహిమలోకి తీసుకుపోవాలి. ఈ లోకానికి వస్తే అనేక మంది భిక్షగాడు అంటున్నారు, అనేక మంది అడుక్కునేవాడు అంటున్నారు. నేను అర్థం చేసుకోలేకుండా బ్రతుకుతున్నారు దైవజనులు, విశ్వాసులునైనా. నా కోసం యాచించావు తప్ప, నా కోసం కన్నీరు గార్చావు, నా కోసం రక్తాన్ని చిందించావు, నా కోసం శ్రమల పాలు పడ్డావు నాయనా. నీ గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మర్చిపోతున్న యాజకులు, మర్చిపోతున్న విశ్వాసులు, ఏది చెప్తే అది నమ్ముతున్న ప్రజలు ఈనాటికి లేకపోలేదు. దేవా, సంఘాన్ని సరిచేయండి నాయన. సరిచేయబడే సంఘంగా ఈ సంఘం ఉండడానికి సాయం చేయండి.
నీ ప్రణాళికలు మేము తెలుసుకొని ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నావు. నీ బిడ్డలు ఆ విధంగా బ్రతకడానికి సాయం చేయండి. దేవుణ్ణి అడగండి, నైనా మా జీవితంలో నీ ప్రణాళికలేంది, నీ ఉద్దేశాలేంది, మేము ఎలా ఉండాలని ఇష్టపడుతున్నారయ్యా అని ఆయన అడగండి, ఆరాధించండి.